వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో నిత్య అఫీషియల్ బేబీ, ఈ బేబీ ఫుల్గా వైరల్ అవుతుంది. అటు సోషల్ మీడియాలో అండ్ ఛానల్స్లో కూడా ఎందుకు వైరల్ అవుతుంది అనేది చెప్తా. ఈ నిత్య బేబీ చేసిన పని ఏందో ఒకసారి మీరు చూడండి. చూసిన తర్వాత నేను చెప్తాను మీకు. ఇగో ఇది ఇంకొక సాంగ్కి ఇంకొక రీల్. రోడ్డు మీద నించొని డ్యాన్స్ ఆడుతుంటే అది కూడా ఒక వార్త అవుతుందా? ఈ వార్త చెప్పడం అవసరమా అని కొంతమంది, అవును ఇట్లాంటి వాళ్ళని చెప్పాలి అని ఇంకొంతమంది. సరే, ఈ పాజిటివ్గానే తీసుకోండి. ఈ నిత్య బేబీ గురించి ఎందుకు చెప్తున్నా తెలుసా? ఇప్పుడు ఈ నిత్య బేబీ కనిపిస్తే శ్రీశైలంలో దేని తీసుకొని కొడతారో భక్తులు తెలియదు, అంత కోపంగా ఉన్నారు. ఇంకా ఏం మాటలు తిట్టాల్సి వస్తుందో, ఆ పిల్ల ఏం మాటలు పాడాల్సి వస్తుందో కూడా నాకు తెలియదు, అంత గరం మీద ఉన్నారు. ఎందుకు తెలుసా? శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్తే బుద్ధిగా దర్శనం చేసుకొని రావాలి, కానీ బుద్ధి లేని పనులు చేసుకొని వస్తే మాత్రం ఇట్లుంటుంది. అసలు ఈ పిల్ల ఇన్ని బుద్ధి లేని రీళ్లు చేసుకుంటా అప్లోడ్ చేసి అవి వైరల్ అయ్యి అవి మళ్ళీ సర్క్యులేట్ అయ్యి అవి మళ్ళీ ఈవో దగ్గరకు వచ్చే వరకు ఈవో సోయి లేకుండా ఎట్లున్నాడో నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది కొత్త ఏం కాదు. శ్రీశైలంలో గత 6 నెలల క్రితం కూడా మీరు అందరు చూసి ఉంటారు. గత 6 నెలల క్రితం కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ తోటి అక్కడ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని ఈవో సస్పెండ్ చేసిండు. ఆయన చేసిన ఘనకార్యం ఏం తెలుసా? చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అక్కడ అన్యమతస్తులని శ్రీశైలం మల్లన్న దర్శనానికి అనుమతించిండు. అనుమతిస్తే వాళ్ళు ఏకంగా మెయిన్ ఎంట్రీ దాటి క్యూ లైన్లో ఉన్నప్పుడు ఆ క్యూ లైన్లో సెక్యూరిటీ గమనించిండు, వీళ్ళు హిందువులు కాదు అన్యమతస్థులు అని. అది కూడా ఎట్లా గమనించిండు అంటే వాళ్ళ చేతులలో ఉండే అన్యమతస్థులకు సంబంధించిన వాళ్ళ బుక్స్ చూసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు అన్యమతస్థులు, శ్రీశైలంలో అడుగు పెట్టడానికి లేదు, కానీ అడుగు పెట్టి దర్శనానికి వెళ్తున్నారు. అప్పుడు ఇమీడియట్గా కన్సైన్డ్ అధికారులకి ఆ ఇన్ఫర్మేషన్ పాస్అవుట్ చేస్తే వాళ్ళు వచ్చి వీళ్ళని లైన్ల నుంచి బయటకు తీసుకొని వచ్చారు. ఇదంతా తతంగం దాదాపు గంట నుంచి గంటన్నర వరకు జరుగుతున్నా అక్కడ ఉండే సీసీ కెమెరాలు మరి ఏం చేస్తున్నాయో తెలియదు, అక్కడ ఉండే ఎండోమెంట్ ఆఫీసర్ ఏం చేస్తుండో తెలియదు, అసలు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితిలో అదంతా తలకాయ నొప్పి మళ్ళీ ఈవో నెత్తి మీదకి వస్తుంది కదా. అందుకనే ఫస్ట్ చీఫ్ సెక్యూరిటీ డ్యూటీలు నువ్వు డ్యూటీ సరిగ్గా చేయలేవు, సో అందుకని అన్య మతస్థులు టెంపుల్లోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఆయన సస్పెండ్ చేశారు. ఓకే డన్, ఆయన సస్పెండ్ చేశారు. మరి నిత్య ఆఫీషియల్ ఫేస్బుక్లో అండ్ ట్విట్టర్లో విపరీతమైన వైరల్ అవుతుంది రీల్స్. మరి ఇన్ని రీల్స్ వైరల్ అవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఆ రీల్స్ వైరల్ అయిన తర్వాత శివయ్య భక్తులు స్పందిస్తున్నారు. తిరుపతిలో ఒక ఇన్ఫ్లుయెన్సర్కి ఏ గతి అయితే పట్టించారో సేమ్ అట్లాంటి గతే పట్టిస్తే తప్ప ఇట్లాంటి బుద్ధి లేని పనులు ఎవ్వరు కూడా చేయరు. బుద్ధికి వచ్చి దర్శనం చేసుకొని పోతారు, మిగతా భక్తులకు కూడా ఇబ్బంది కలిగించకుండా ఉంటారు అని చెప్పేసి వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఈఓకే సోయి లేదు. ఇప్పటి వరకు శ్రీశైలంకి సంబంధించిన అధికారులు ఎవ్వరు కూడా స్పందించలేదు. కానీ దీనిపైన మీడియా స్పందిస్తుంది, సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. అండ్ సోషల్ మీడియాలో విపరీతంగా జనాలు ఇంత జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలకు ఇప్పటివరకు సమాధానమే లేదు. సో ఇన్ జనరల్గా దర్శనానికి వెళ్ళిన వాళ్ళకు కూడా ఇదొక డిస్టర్బెన్స్. ఎందుకంటే ఈ పోస్ట్ చేసింది 3 రీల్సే, కానీ ఇంకెన్ని రీల్స్ ఎక్కడెక్కడ చేసిందో కూడా తెలియదు. సో అప్కమ్ అయితేనే ఉన్నాయి, ఒకదాని వెనకాల ఒక రీల్ పెడుతూనే ఉంది. ఇంత పెడుతుంటే అసలు శ్రీశైలంలో మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకి సెక్యూరిటీ ఉందా? సో ఎవరైనా దర్శనానికి వచ్చిన వాళ్ళు వెకిలి చేస్తే ఏం చేసినా ఆలయ ప్రాంగణంలో చెల్తాహేనా? ఇప్పుడు అట్లనే ఉంది కదా. సో గతంలో తిరుపతిలో చూసినాం, ఇప్పుడు శ్రీశైలంలో చూస్తున్నాం. ఇంకొక సింగర్ ఎక్కడనో వరంగల్లో వెళ్తుంది, గర్భాలయం మూసేసి మరి ఆడ డాన్స్లు వేసి వచ్చే భక్తులని దర్శనానికి ఆపేసి ఉంటుంది. సో ఎవరిపైన ఇట్లాంటి చర్యలు లేకుండా ఉంటేనే ఇట్లాంటి బుద్ధి లేని వెకిలి చేస్తుంది ఇంకా కంటిన్యూ అవుతుంటాయి. ఎవరిపైన ఒకసారైనా గట్టిగా చర్యలు తీసుకుంటే ఇంకొకసారి ఆలయ ప్రాంగణంలో ఎట్లా బుద్ధిగా ఉండాలి అనే తెలుసుకుంటారు. దర్శనానికి వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకొని పోవచ్చు, రీల్స్ చేసుకునే ప్రాంగణం అది కాదు, బజార్లో డ్యాన్స్ చేసే ప్రాంగణం అది కాదు. సో అక్కడ దైవ చింతనతో చాలామంది వస్తుంటారు అండ్ మొక్కులతో చాలామంది వస్తుంటారు. అదొక పవిత్ర స్థలం అని కూడా తెలివి లేకుండా ఇట్లాంటి రీల్స్ చేసి వైరల్ కావాలి అని ఒక ఆలోచన మాత్రమే ఉంటుంది తప్ప మనం ఎక్కడ డాన్స్ చేస్తున్నాం, ఎక్కడ పాట పాడుతున్నాం, ఎక్కడ రీల్స్ చేస్తున్నాం, ఎక్కడ మనం ఏం చేస్తున్నాం అనే సోయి లేకుండా తయారైన ఇన్ఫ్లుయెన్సర్లు. సో దీనిపైన మాత్రం చాలా 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 సీరియస్గా స్పందిస్తున్నారు భక్తులు. ఈవోని కూడా సస్పెండ్ చేయాలి అనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. మరి చూడాలి శ్రీశైలం దైవస్థానం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది.